వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో మహిళలపై, నాయకులపై ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టారో అలాంటి వారిపై కేసులు పెడుతుంది, అరెస్టులు చేస్తుంది. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే సోషల్ మీడియాలో మహిళలను కించపరిచి అవమానపరిచేలా పోస్టులు పెట్టారో అలాంటి వారిపై కేసులు పెట్టాలి. వారు భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి వారిని కట్టడి చేస్తాదో అప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషిస్తూ మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టాలంటే సోషల్ మీడియా కార్యకర్తలు భయపడతారు. సోషల్ మీడియాను అరికట్టడానికి కూడా ప్రభుత్వం త్వరలోనే ఒక చట్టం తీసుకురాబోతుందని కూడా తెలుస్తుంది. ఇది ఇలా ఉంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలను అరెస్టు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు నడుపుతున్నారు, ఈ ఆదాయమంతా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు వెళ్తుందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 4 కేసులు పెట్టినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేపై కేసు పెట్టడంతో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేసిన తప్పేంటి? ఆయన అసభ్యకరంగా పోస్టులు పెట్టలేదు, ఎవరిని కించపరచలేదు. ఆరోపణ చేస్తే ఎమ్మెల్యేపై కేసు పెడతారా? ఆరోపణలు చేయకూడదా ప్రభుత్వంపై? అంటే పూర్తిగా వైసీపీ నేతలు నోరు విప్పకుండా వారిని కేసులు పెట్టి భయపెట్టే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. వారు అసభ్యకరంగా పోస్టులు పెట్టారు కాబట్టి, మహిళలను కించపరిచారు కాబట్టి వారిపై కేసులు పెడుతున్నారు. మరి ఒక ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎలా కేసు పెడతారు అనేది ఇప్పుడు వైసీపీ నాయకుల వాదన. ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, అసభ్యకరంగా మాట్లాడలేదు. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా పేకాట క్లబ్బులు నడుపుతున్నారు, ఆ ఆదాయమంతా ఫలానా నాయకునికి వెళుతుంది అని విమర్శించడం తప్ప, ప్రభుత్వాన్ని పూర్తిగా విమర్శించకుండా భయపెట్టే విధంగా కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తర్వాత అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వైసీపీ. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వారికి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి కూడా ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినా, సూపర్ 6 పథకాలు అమలు చేయకపోయినా, వారు ఇచ్చిన హామీలు అర్హులైన పేదలకు అందకపోయినా ప్రశ్నించే బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలపై ఉంటుంది. వైసీపీకి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు, కానీ 40% ఓటు శాతం వైసీపీకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉంటుంది. అలా ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఇంకెవరిని ప్రశ్నించాలి? సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ఎలాగో పెడుతున్నారు. చివరికి ఎమ్మెల్యేలను భయపెట్టాలని ప్రభుత్వం కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం అనేది వారే ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది వైసీపీ నేతలపై కేసులు పెడతారో వేచి చూడాలి.